పోలీస్ డిపార్ట్మెంట్ ఎలక్షన్ కమిషన్ ఇంటర్ఫీరెన్స్ ఉండదు. పోలీసులే డైరెక్ట్ గా వాళ్ళే ఎక్సైజ్, వాళ్ళే రెవెన్యూ, వాళ్ళే లా అండ్ ఆర్డర్, వాళ్ళే మొత్తం టోటల్ గా యంత్రాంగం మొత్తం కూడా. పోలీస్ వ్యవస్థ అంటే దేశంలోనే తెలంగాణ పోలీస్ అంటే పెద్ద విలువ, గొప్ప పేరు. కానీ ఈరోజు సిగ్గుపడే సంబంధం ఏమి ఉండదు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే నామినేషన్ వేపిస్తారు. అంటే అధికార పార్టీకి తలొగ్గి రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది అవినీతి అధికారులు వాళ్ళ పోస్టింగ్లకు, మామూళ్లకు, భూములకు, భూ కబ్జాలకు, శాండ్ మాఫియాకు, ఇంకా రకరకాల మైనింగ్ మాఫియాలకు డబ్బుకు అలవాటు పడినటువంటి కొంతమంది అధికారులు కేవలం ప్రధానంగా అదే ధ్యేయంగా పెట్టుకొని పూర్తి విచ్చలవిడిగా మొత్తం అన్ని వదిలిపెట్టి పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరు తెచ్చేటట్లు ఇవాళ వివరిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ అంటే ముగ్గురు పోవాలని లాంగ్వేజే డిఫరెంట్గా మాట్లాడడం, వాళ్ళ ముందర గ్రేట్ అనేట్లు మీరు అందరూ పోండి అని చెప్పడం, ఇది ఎక్కడిది? నామినేషన్ విత్డ్రాల్లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు. నువ్వు విత్డ్రా కావాలని చెప్పని సపోర్ట్ చేయాలని చెప్పి చెప్తున్నారు. మీరు సపోర్ట్ చేయాలా? ఏం బిజినెస్ మాకు తెలుసు కదా, తర్వాత కష్టాలు వస్తాయని చెప్పి. ఇంట్లో ఎవరైనా అధికారి ఉంటే నువ్వు ఎట్లా ఉద్యోగం చేస్తావు, నీ కొడుకు అక్కడ తిరుగుతారు ఇక్కడ తిరుగుతారు చెప్తా ఉన్నారు. పోలీసే వ్యవస్థ నడుపుతా ఉంది టోటల్గా. ఒరే ఉన్నతాధికారులకు కూడా మరి భయపడుతుండ్రా? మరి ఉన్నతాధికారులది ఏమవుతుందో తెలియని పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్రంలో. చెలవిడిగా వీళ్ళ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక వికలాంగుని ఆత్మకూరులో బండితోనే గుద్దిండు లంబడాయన ఎస్టీ. ఒక వికలాంగుడు 3 పైల బండిలో వెళ్తున్నా కూడా ఆయనను గుద్దడము, వీళ్ళ ఒత్తిడికి తట్టుకోలేక ఇంకో ఎస్టీ చనిపోవడము, కిడ్నాప్ చేసి పారిపోవడము. ముఖ్యమంత్రి గారు జిల్లాలోనే ఇట్లా జరుగుతుందంటే రాష్ట్రం ఏం పరిస్థితి ఉంటుంది? ఆదర్శంగా ఉండాలి. ఇక్కడ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తూ నడిపియాల. మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారుల అతి ఉత్సాహమా లేకపోతే లైనా అర్థం కాని పరిస్థితి ఉంది. సామాన్యులు బయట స్వేచ్ఛగా ఓటేయలేని పరిస్థితి ఉంది. విత్డ్రాల్ చేపించడము, లేకపోతే దగ్గరుండి కొంతమంది అయితే ఇట్లా మెయిన్ రోడ్ కాడ జీప్ ఆగుతుంది, ఇంకా లోపల వంచుకోపోండి అని డబ్బులు వంచడం. ఇంకా కొంతమంది ఒక దగ్గర గస్తీ ఉంటున్నారు, మందు వంచుకోపోండి అని చెప్పడం, మేము ఉంటామని. సోషల్ మీడియాలో ఎవరు షూట్ చేస్తే వాడిని కొట్టిండ్రు. బలరాం నాయక్ సోషల్ మీడియాలో పెడతా అని చెప్తే పోలీసు వాళ్ళు చేసిన దాన్ని ఆయన బండితనం గురించి చిత్రహింసలు గుర్తు చేస్తాడు. ఊకెందుకు అందరినీ విత్డ్రాల్ చేయించి యునానిమస్ చేయించుకోరు అదండి, డిక్లేర్ చేయండి మీరే. అసలు భక్షకులైతే ఎట్లా వ్యవస్థ? ఎట్లా భక్షకులు అయితే ఎట్లా నడుస్తుంది వ్యవహారం? ఎట్లా నడుస్తుంది? ఏం దాడులు ఇవి? ఫ్యాక్షనిజం తరహాలో నడుస్తూ ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా నడపండి అని చెప్తున్నాం, సమానంగా చూడండి అని చెప్తున్నాం. మేము మా వాళ్ళు తప్పు చేస్తే మీరు శిక్షించండి. కానీ ఏకపక్షంగా ఇవాళ ఎట్లుందంటే రాష్ట్రంలో అందరు ఏకమైనరు. బీఆర్ఎస్ఏ లేదన్నారు కదా, బీఆర్ఎస్ఏ లేదన్నప్పుడు ఎందుకంత భయం? బీఆర్ఎస్ఏ లేదని మీరు అన్నప్పుడు అందరు ఐక్యం కావాల్సిన అవసరం ఏంటి? ఇంత భయం పడాల్సిన అవసరమే ఉంది? ఫ్రీగా వదిలిపెడితే మరి ఓట్లేసి మీరే వస్తారు కదా. పార్టీ లేనప్పుడు అందరూ జాతీయ స్థాయిలో ఉన్న కొట్లాడుకొని ఇక్కడ అందరూ ఐక్యమైపోయి ఒక్కరిని ఎదుర్కోలేక అందరు ఐక్యమై మీరు గెలవాలని ప్రయత్నం చేస్తే ప్రజాస్వామ్యం అవుతుంది. అది ప్రజలు ఖచ్చితంగా తిరగబడతారు, ప్రజలు 100% తిరగబడతారు. ఎవరు కూడా హర్షించరు దీన్ని. మీరు అనుకుంటుండొచ్చు గొప్పగా ఉంటుందని, ఇంకా ఇబ్బంది అవుతుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా మేము లెటర్ రాస్తా ఉన్నాం.